Please do subscribe to Prajabheri News Channel. గౌరవ సభ్యులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. గౌరవ వచనాలయ సభ్యులరా, ప్రప్రథమంగా బాపూజీ వచనాలయం స్థాపన కొరకు మరియు అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేసిన అప్పటి మున్సిపల్ చైర్మన్ శ్రీ నల్ల రుక్మారెడ్డి గారు మరియు వారికి సహకరించిన అప్పటి పెద్దలను స్మరించుకోవడము భావ్యంగా ఉంటుంది. శ్రీ కీర్తిశేషుడు నల్ల రుక్మారెడ్డి గారు వచనాలయం నాకు తుది వరకు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేము. వారి ఎంబడి ఆ రోజున స్వాతంత్ర సమరోధనలో చాలామంది సహకరించారు. బాపూజీ వచనాలయం నందు 5 భాషలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ సమాధానం 32,000 కొనుగోలు చేస్తున్నాము. 5 భాషలకు చెందిన దినవారం మరియు మాసపత్రికలతో పాటు ఆధ్యాత్మిక పుస్తకములను కూడా నవలను కూడా తెప్పిస్తున్నాము. దినపత్రికలు దాదాపు 24, వారం మాసపత్రికలు దాదాపు 22. ముఖ్యంగా విద్యార్థులై మన వచనాలయంకు వచ్చే విద్యార్థుల కొరకు ప్రత్యేక సభ్య సమావేశం జరపడం జరిగింది. ఆ తర్వాత మా పీరియడ్ 5 years కంప్లీట్ అయిపోయింది. మరి లాస్ట్ ఈ సర్వసభ్య సమావేశం బాపూజీ వార్తాలయంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్స్, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి బాపూజీ వార్తాలయం మెంబర్స్ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం పలుకుతూ, అలాగే ప్రెస్ సోదరులకు కూడా, మరి మీడియా వారికి, ప్రింటింగ్ ప్రెస్ వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, మరి మొట్టమొదటిగా మరి మా సెక్రటరీ అయినటువంటి పాల్ కిషన్ అన్నగారు మరి ఆయన నివేదికని సమర్పించడం జరుగుతుంది. దాని కాపీలు కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని మా సెక్రటరీ గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆడిట్ మా ట్రెజరర్ అయినటువంటి గంగాధర్ గారు ఆ నివేదికని సమర్పిస్తారు. ఆ తర్వాత మీకు ఎటువంటి ఏదన్నా ఈ లైబ్రరీ గురించి అడగాలనుకుంటే తప్పకుండా మీరు అందరూ అడగొచ్చు. మేము చేసినటువంటి 5 yearsలో మరి చేసినటువంటి పనిలో ఏమన్నా అవకతవకలున్నా, తప్పులున్నా, సలహాలు కానీ మీరు ఇవ్వాలని కోరుతున్నాను. ఆ తర్వాత నా స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. మీరు తప్పకుండా మీరు భోజనాలు చేసి వెళ్ళాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సెక్రటరీ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. సర్వసభ్య సమావేశం కరోనా తర్వాత ఒకసారి జరపడం జరిగింది. కరోనా
ఇంకోటి ఉందా ఇదండి ఇదండి రెండు ఉన్నదా సార్ మేడం ఉన్నదా రూపాయలు